ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 2 విడతల్లో, పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని తెలిపారు. పంచాయతీ వార్డులు, సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ రోజే ఫలితాల్ని ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనున్నందున ఇవాళ షెడ్యూల్ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు 45 రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టును కోరినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్లో గ్రామ పంచాయతీలు లేనందున మిగతా 31 జిల్లాల్లోని 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీలు, 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ, 27 పంచాయతీలు, 246 వార్డుల్లో ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినప్పటికీ వారి తీరు మారట్లేదని విమర్శించారు. అచ్చంపేటలో కేటీఆర్ అన్ని అసత్యాలు చెప్పారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ప్రదీప్ చౌదరి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టని కాంగ్రెస్ కనీసం రోడ్లను కూడా నిర్వహించలేకపోతోందని ఆరోపించారు. పురపాలక మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఒకప్పుడు తెలుగువాడు దేశంలో ఉన్నాడని ఎన్టీఆర్ నిరూపిస్తే దేశంలో తెలంగాణ వారు ఉన్నారని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. స్థానిక సంస్థలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో వర్క్షాపులు నిర్వహించింది. ఎన్నికల నగారా మోగడంతో మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. పైరసీ ముఠాకు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాల్ని పైరసీ చేసినట్లు గుర్తించారు. #సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే ముఠా గుట్టు బయటపడింది. కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాల్ని పైరసీ చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. ఈటీవీ విన్ కంటెంట్ ను హర్షవర్ధన్ అనే వ్యక్తి పైరసీ చేశాడని సిపి చెప్పారు. పైరసీ ముఠా కారణంగా భారత సినీ పరిశ్రమకు 2023లో దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు 3,700 కోట్ల నష్టం జరిగిందన్నారు. బెట్టింగ్ యాప్లే పైరసీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. సెల్ ఫోన్లను జేబులో, పాప్కార్న్ డబ్బాలో గాని పెట్టి ప్రత్యేకమైన యాప్ ద్వారా రికార్డింగ్ చేసినట్లు తెలిపారు. ఏజెంట్లను నియమించుకుని మరీ సినిమాల కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పైరసీ ముఠాలో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన అమల్ దాస్ అని గుర్తించారు. ఈ ముఠాకి చెందిన అశ్విని కుమార్ కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని ఆనంద్ చెప్పారు. ఈసీ వెబ్సైట్ను హ్యాక్ చేసి ఎన్నికల జాబితాను చూశారన్న ఆయన ఈవీఎంలను హ్యాక్ చేయలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం సియోల్లో భారత ఎంబసీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థను ఆహ్వానించారు. తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సెక్టార్, కేబుల్స్ తయారీ రంగంలో అతిపెద్ద గ్రూప్ అయిన ఎల్ఎస్ సంస్థ ప్రతినిధులతో మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. పేద విద్యార్థుల పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్దితో ఉన్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లోకేష్ ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్పై శాసనమండలిలో వాయిదా తీర్మానం అడిగిన వైసీపీ లోకేష్ సమాధానంతో పారిపోయిందని ఎద్దేవా చేశారు. తరువాతి రోజు వైసీపీ తప్పిదాలు ఎండగట్టేందుకు సిద్ధపడితే మండలిలో కాఫీ బాలేదంటూ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 4,09,500 క్యూసెక్కుల వరద వస్తుంటే 39 గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 54.88 టీఎంసీలు ఉంది. కాకతీయ కాలువ ద్వారా 4,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7,45,708 క్యూసెక్కుల నీరు వస్తుంటే ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి 7,34,292 క్యూసెక్కుల నీటిని నదులకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వస్తున్న 10,07,530 క్యూసెక్కుల ప్రవాహం 85 గేట్ల నుంచి దిగువకు చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.070 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతీ బ్యారేజీకి 8,54,202 క్యూసెక్కుల వరద చేరుతోంది. 74 గేట్లు ఎత్తి అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. గోదావరి ఉగ్రరూపంతో మంథని మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి వస్తున్న భారీ వరద ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉదయం 5 గంటలకు 9,57,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఫలితంగా కోనసీమలో లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కనకాయలంక, అయోధ్యలంక, మర్రిమూల కోడేరులంక, పెదమల్లంక, బూరుగులంక, అరిగెలవారిపేట, ఉడిముడి లంక, జి పెదపూడి లంక, వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, అద్దంకివారి లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతికి బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఆవులువారిపాలెంలోని లోతట్టు ప్రాంతం నీట మునిగింది. వరద నీటిలో ఇళ్లలోని సామాగ్రి, బట్టలు తడిసి ముద్దయ్యాయి. జిల్లా పరిధిలోని లంక గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భట్టిప్రోలు మండలంలో వంతెనలపై నుంచి వరద ప్రవాహంతో కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. రేపల్లి మండలం పెనుముడి పల్లెపాలెంలోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే పలు ఇళ్లలోకి వరద నీరు చేరగా నిర్వాసితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. తెలంగాణలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు తన జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. హంస వాహనంపై ఆసీనులైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన అమ్మవారు మూలా నక్షత్రం రోజున మహాగౌరి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. అటు అనేక మంది తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో విద్యా సరస్వతి అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం రోజునే అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుండగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బిస్కెట్లు, కొండపై తాగడానికి పాలు వంటివి సమకూర్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఇవాళ ఉదయం ఆ దేవదేవుడు రామావతారం అలంకారంలో హనుమంత వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. గజరాజులు, అశ్వాలు, గోవులు ముందు సాగగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాల నృత్యాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. హనుమంత వాహనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ప్రస్తుతం మలయప్ప స్వామి స్వర్ణరథంపై అభయప్రదానం చేస్తున్నారు. నమో తిరుమలేశ, నమో శ్రీనివాస, నమస్తే నమః. గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం.
తమిళనాడు కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కరూర్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. జస్టిస్ అరుణా జగదీశన్ ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించి దుర్ఘటనకు సంబంధించి ఆరా తీశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి 4 టీవీకే నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటమే కారణమని ఆరోపణలు వస్తున్న వేళ తమిళనాడు విద్యుత్ బోర్డు టీఎన్ఈబీ స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని టీవీకీనే తమకు వినతిపత్రం ఇచ్చిందని విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ టీవీకే నుంచి తమకు లేఖ అందిందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కోరారని తెలిపారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించినట్లు రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. అటు తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టీవీకి ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. అద్భుత ఇన్నింగ్స్తో తిలక్ వర్మ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు. చాకచక్యంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడని కొనియాడారు. ఇదే మన తెలుగు అబ్బాయిల తత్వమని కితాబిచ్చారు. ఆసియా కప్ను రికార్డు స్థాయిలో 9వ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఆదివారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ నెగ్గినందుకు బీసీసీఐకి 2.65 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇచ్చింది. ఈ మొత్తానికి అదనంగా బీసీసీఐ తమ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది. అటు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్లో ఇప్పటివరకు తనకు వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విమర్శలు గుప్పించారు. భారత ఆసియా కప్ను నెగ్గినా సరే ట్రోఫీని, మెడల్స్ను మైదానంలో లేకుండా తన హోటల్ రూమ్కు తీసుకెళ్లిపోయారని, అలా చేసే హక్కు ఆయనకు ఎక్కడదని ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ భావించిందని సైకియా తెలిపారు. యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని భారత జట్టు చెప్పినప్పటికీ నఖ్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయారని విమర్శించారు. తప్పకుండా ఈ అంశంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని దేవజిత్ సైకియా చెప్పారు. ట్రోఫీని, మెడల్స్ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నట్టు సైకియా పేర్కొన్నారు.